ఈరోజు మనతో వెటు న్యూస్ స్టూడియోలో ఉన్నారు మధు వ్యాష్కి గారు. ఆయనతో మాట్లాడే విశేషాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు సార్? గుడ్, డూయింగ్ వెల్. హౌ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్ సార్. సో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆడియన్స్ బేస్ దగ్గర నుంచి మాకు వచ్చింది. అడిగారు బేసికల్లీ, మధు వ్యాష్కి గారు ఎక్కువ ఎక్కడ ఉంటారు? యుఎస్లో ఉంటారా, హైదరాబాద్లో ఉంటారా, ఢిల్లీలో ఉంటారా, నిజామాబాద్లో ఉంటారా? ప్రజలలో ఉంటారు. రైట్. కానీ ప్రతినిధిగా ప్రజలలో ఉంటాను. ఆ క్వశ్చన్ ఎలా టార్గెట్ అయింది అంటే, నిజామాబాద్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధు వ్యాష్కి గారు మాకు కనిపించలేదు 4 సంవత్సరాల నుంచి, కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అనగానే మా దగ్గరికి మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు. ఏంటిది, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతున్నారు సార్. అది కొందరు టీఆర్ఎస్ వాళ్ళు అడిగి ఉంటారు. ఎందుకంటే నేను కలిసేది ప్రజలను దోచుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులను కలవలేను. ఓకే. ప్రామిసులు చేసి నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకుంటున్న ద్రోహం చేసిన టీఆర్ఎస్ నాయకులను కలవలేను. ఓకే. ఇసుక దందాలు చేస్తూ ఎమ్మెల్యేలుగా ఉంటూ పోలీస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్లని భర్తలతో చేయించుకుంటూ డబ్బులు కాజేస్తున్న ఎంపీ ఎమ్మెల్యేలను కలవలేను. ఓకే. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డందుకు 3 రోజులు నిజాం బోధన్ నియోజకవర్గంలో సుదర్శన్ రెడ్డి నేను కలిసి 50 గ్రామాలు పాదయాత్ర చేసినాం, 50 కిలోమీటర్ల పైన. అది నిజామాబాద్ ప్రజలకి ఎంపీగా లేకుండా చేసినాను. నిజామాబాద్ ప్రజలకి చాలామంది గల్ఫ్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి పాస్పోర్ట్ ఆఫీస్ తెరిపించి ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధిగా వివిధ దేశాలకి రాహుల్ గాంధీ గారితో ప్రయాణం చేస్తూ ఇక్కడ నివసిస్తున్న ఓవర్సీస్లో పనిచేస్తున్న H1B ఎంప్లాయీస్కి కానీ, గల్ఫ్ వర్కర్స్ని కానీ, అటు బాంబేలో పనిచేస్తున్న నిజామాబాద్, కోరుట్ల, జగిత్యాల నుంచి పనిచేస్తున్న వర్కర్లకు కానీ అందుబాటులో ఉంటాను. తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని వచ్చి అధికారానికి వచ్చినాక 9 సీట్లు నిజామాబాద్ జిల్లాలో గెలిచి ముఖ్యమంత్రి కూతురని ఉన్ని ఎంతో ఆశలతోటి అక్కడ ప్రాజెక్టులు వస్తాయి, ఇల్లు డెవలప్ 2 బెడ్రూమ్స్ ఇల్లు వస్తాయి, నిజామాబాద్ని న్యూయార్క్ మారుస్తున్న చంద్రశేఖరరావు మాటలు నమ్మి ఆశలు చూస్తున్న ప్రజలకి 4 సంవత్సరాల లోపలనే టీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యేలు బంగ్లాలు కట్టుకున్నారు, కొత్త ఇండ్లు, కార్లు, 2 కోట్లు ఖరీదు చేసే కార్లు కొన్నారు. కానీ నిరుపేదలకు మాత్రం ప్రాణాలు అర్పించిన నిజామాబాద్ ప్రజలకి, అమరులకి ఆర్థిక సహాయం చేయలే. తెలంగాణ యూనివర్సిటీకి అధిక నిధులు తెస్తామని చెప్పి ఒక కొత్త కోర్సు కూడా స్టార్ట్ చేయలే. ఇదే కవిత గారు జాగృతితోటి జేబులు నింపుకుంటూ 2015లో టీవీ ఇళ్లలోకి వచ్చేసి 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రైతులకి జాగృతి ద్వారా అమెరికా నుంచి తోడుకొని ఇక్కడున్న పారిశ్రామికవేత్తలు అక్రమార్జన కమిషన్ ఇచ్చిన వాళ్ళతోటి డొనేషన్లు తీసుకున్నా పర్వాలే, కానీ రైతులను సహాయం చేస్తానని చెప్పినాం. ఆ రైతులకి 350 మందికి ఇప్పటి వరకు ఎంతమందికి 2500 రూపాయలు నెలకి 4 సంవత్సరాలు ఇస్తానని చెప్పింది. నేను ఇక వీడియో క్లిప్ పంపిస్తాను, మీరు ప్లే చేయండి తర్వాత. ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చిందని లెక్కలు లేవు, ఒక్కరికి పైసలు ఇవ్వలేవు. మధుయాస్కి అనే న్యాయవాది ప్రవాస తెలుగువాడిగా అమెరికాలో ఉంటూ మాచారెడ్డి మండలం, నిజామాబాద్ జిల్లా, ఆంధ్రజ్యోతి పత్రికలో అన్నదాత కన్నీటి కాదలని చూస్తూ చలించి భారతదేశానికి వచ్చినప్పుడు మిత్రుడు షబ్బీర్ అలీ తోటి అధికారం లేకపోయినా, నా రాజకీయ నియోజకవర్గం కాకపోయినా అక్కడున్న నిరుపేదలకి నా సొంత డబ్బులతోటి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నాను. జార్జ్ బుష్ ఇండియాకి వచ్చినప్పుడు CNN ఇంటర్నేషనల్ ran a story, American resident in Indian Parliament, what difference I made to those farmer families who committed suicide అని ఇంటర్నేషనల్ స్టోరీ చేస్తే అది చూసి ఒక అమెరికన్ కాలిఫోర్నియాకి వెళ్ళొచ్చి $33,000 తీసుకొని వస్తే అదే చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ పిల్లలపైన ఫిక్స్డ్ చేసి ఇంట్రెస్ట్ తీసుకునేటట్టుగా 9 సంవత్సరాల తర్వాత 2015లో నా జన్మదినం రోజున బోధన్లో వాళ్ళకి ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇచ్చినాను. మధుయాస్కి కాంట్రాక్టులు, కమిషన్లు లేవు. 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఏ ఒక్క పారిశ్రామికవేత్తని కానీ బిజినెస్ వాళ్ళని వేధించలే. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్, రైస్ మిల్లులతోటి కమిషన్లు తింటూ కోట్లు గడించలే. ఇది ప్రస్తుతం 2014లో నేను 10 సంవత్సరాలు ఉన్న తర్వాత మధుయాస్కి కాదని కల్వకుంట్ల కవితని మిగతా ఎంపీలను ఎన్నుకున్నందుకు ఈ 4 సంవత్సరాలు ఈ ప్రశ్న అడిగిన
మిత్రులకి అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని ప్రశ్నించాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా, కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క కార్యకర్తగా, ఓవర్సీస్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆఫ్ కర్ణాటకగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి తీసుకురావడంలో మదియాస్కి పాత్ర అత్యంత కీలకం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మిగతా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో హక్కు స్పెషల్ స్టేటస్ కొరకు రాహుల్ గాంధీ యొక్క పాదయాత్రని అనంతపూర్లో నిర్వహిస్తూ అక్కడ తెలుగు ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ములకు కలిసి ఉందామని అన్నాం. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ యొక్క రెవెన్యూని స్ప్లిట్ చేస్తే తెలంగాణ మనుగడ కొనసాగదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ద్వారా సోనియా గాంధీ గారు ఒక బిడ్డకు అన్యాయం చేసినప్పుడు ఇంకో బిడ్డకు అన్యాయం జరగకూడదు. అక్కడ రాజధాని నిర్మాణాన్ని కానీ పోలవరం ప్రాజెక్టు కానీ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగినది. అది ఇవ్వకుండా మోసం చేసిన సాక్షాత్తు వెంకటేశ్వరుని సన్నిధిలో అబద్ధాల మోదీ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల నుంచి అధికారానికి వచ్చి మోసం చేస్తే ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ముల గురించి పోరాటం రాహుల్ గాంధీ గారితో కలిసి చేసిన. ఇది ఇంకా చెప్పాలంటే గంట సేపు చెప్పగలుగుతాను. ఇది మదియాస్కి 4 సంవత్సరాల నుంచి చేసింది. నన్ను కాదని ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు 4 సంవత్సరాలలో ఆఫ్టర్ ఆల్ అపార్ట్మెంట్లో ఉంటూ ఇవాళ బంజారాయిల్స్ 40 కోట్ల ఇన్లెట్లు వచ్చినాయి, కోట్లు ఖరీదు చేసే కార్లు ఎట్లు వచ్చినాయి, విల్లాల్లో ఎట్లా తిరుగుతున్నారు, బెంగళూరులో బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి, పొలాలు ఎట్లా కొన్నారు, ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. మీరు ఫామ్ హౌస్లు ఇంకా విల్లాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మొన్న కొప్పుల ఈశ్వర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ మీ అగేన్స్ట్ గా, రాత్క రాజా మధు యాష్కి అని చెప్పి. జగిత్యాల ఆయన ఎప్పుడు వస్తారో, ఏ రాత్రి వస్తారో, ఎప్పుడు వెంటనే వెళ్ళిపోతారో ఆయనకే తెలియాలి, మా ఎవరికి తెలియదు. రాత్రి వస్తారు వెళ్ళిపోతారు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఏదైతే మీరు 40 crores పెట్టి కవిత గారికి విల్లా ఉందని చెప్తున్నారో దానికి మీ దగ్గర ప్రూఫ్ ఉందా, తీసుకొచ్చి ప్రూవ్ చేయగలరా అని చెప్పి అడిగారు. దాని మీద మేము కామెంట్ ఏంటి సార్? కొప్పుల ఈశ్వర్ గారు ఆర్టీఏ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో పోలీసులు తోసేస్తే కింద పడిపోతే ఈ చేతితో లేపి తీసుకొచ్చి ఆ యొక్క ఫోటో చూపిస్తాను. స్టీఫెన్ రవీందర్ అనే డీసీపీ తోటి చూసుకొని లాగులు దడుచుకున్న కొప్పుల ఈశ్వరు, హరీష్ రావు, ఈటల రాజేందరు, శ్రీనివాస్ గౌడు. నేను ఆ డీసీపీని తిడుతుంటే నా వెనకాల చేతులు కట్టుకుని నిలబడ్డ వీళ్ళకి జవాబు ఏంటంటే, రాత్రుల్లో నేను చెప్పా కదా నా యొక్క యుఎస్ లా ఫర్మ్కి నేను పొద్దున ప్రజాప్రతినిధి, రాజకీయం, వ్యాపారాలు లేవు, రాత్రుల్ని నా యుఎస్ లా ఫర్మ్కి పనిచేస్తాను మండే టు ఫ్రైడే. ఓకే. జగిత్యాల ప్రజలకి 2009లో నేను వచ్చినప్పుడు 27,000 మెజార్టీతో నన్ను గెలిపించినాడు. జగిత్యాల్లో ఉమెన్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ తెరిపించిన ఘనత మధు యాస్కి. కొప్పులీశ్వర్ గారికి కవిత కలెక్షన్ల కవిత చెప్పినంత మాత్రాన్ని మాట్లాడిస్తే కలెక్షన్ల కవితకి వారి నాయకురాలు పాపం కొప్పులీశ్వర్ పేదవాడు, దళితుడు, దొరసాని చెప్తే మాట్లాడాల్సి వస్తుంది. అతనికి తెలుసు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆనిముత్యం అని పలకరించింది ఈ కొప్పుల ఈశ్వర్ యొక్క నాయకుడు టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. జగిత్యాల పట్టణానికి ఇదే కల్వకుంట్ల కవిత కలెక్షన్లకు ఫేమస్ అయిన ఆమె బతుకమ్మ పేరుతోటి బతుకు గడుపుకుంటూ ఇవాళ 10 కోట్లు ప్రతి సంవత్సరం బతుకమ్మ పేరు పైన జాగృతి తీసుకొని ఎలక్షన్లు వచ్చే వరకు ఎందుకు బతుకమ్మ ఆడట్లేదు? మదియాస్కి మాట్లాడేది బడుగుల భాష, కల్వకుంట్ల కవిత మాట్లాడి దొరసానుల భాష. కల్వకుంట్ల కవిత ఇప్పటిదాకా జవాబు చెప్పలే. నేను ఈరోజు కూడా మీతో ప్రశ్నించేది, చెల్లెమ్మ కవిత గారు జాగృతి ద్వారా 350 మంది రైతులకి 2,500 రూపాయలు ఇస్తానికి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినావు, అందులో ఎంతమంది రైతులకు ఇచ్చినావు బయటపెట్టు. జగిత్యాల నుంచి ఎంతో మంది బీడీ కార్మికులు, ఆడపడుచులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కొరకు జగిత్యాలలోనే నువ్వు ప్రామిస్ చేసినది 2 అదనంగా 1,000 రూపాయలు బీడీ కార్మికులకి ఇస్తానన్నావు. నువ్వు ఆడపడుచువే,
ఆ ఆడతల్లులకి ఇప్పటిదాకా ఎంత ఇచ్చినావు? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ జగిత్యాల్లో పెడతానన్నావు. మామిడి పండ్ల ఎక్స్పోర్ట్ కొరకు కొత్త ట్రైన్లు వేస్తానన్నావు. ఆర్మూర్ టు ఆదిలాబాద్ మధు యాస్కి సర్వే చేయించి 699 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. ఈ 699 కోట్లు తెలంగాణ వ్యతిరేకాన్ని మీరు మాట్లాడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి తోటి ప్రభుత్వం 50% వాటా భరిస్తే అది వెంటనే చేపట్టడానికి రైల్వే బోర్డు తోటి అంగీకారం తీసుకున్నాక దాన్ని ఏం చేసినాం ఇప్పటివరకు? ఇది కొప్పులేశ్వరు కొంచెం తెలుసుకొని కవితతో మాట్లాడితే బాగుంటుంది. 5 సంవత్సరాలు నాకన్నా ముందు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ జగిత్యాల ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటిదో వాళ్ళని చెప్పమనండి. ఓకే, సో మీరు ఏదైతే కలెక్షన్స్ కవిత అన్నారో, మొన్న మీ ఒక పర్సనల్ సోషల్ మీడియా దీంట్లో చూస్తే కేసీఆర్ కింగ్ ఆఫ్ కరప్షన్ రాజ్ అని చెప్పి మీరు స్టేట్మెంట్ రాసి ఒక ఆర్టికల్ యూ ట్వీటెడ్ ఆల్సో, రైట్? సో ఈస్ ద టిఆర్ఎస్ లైక్ రియలీ కరప్ట్? ఐ మీన్ డూ యూ హ్యావ్ లైక్ సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్ దట్ ఇట్స్ కరప్ట్ అండ్ ఆల్? వెరీ మచ్. ఓకే. 2001లో టిఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టక ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఆస్తి 10 లక్షల రూపాయలు. ఉద్యమ క్రమంలో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్న క్రమంలో కల్వకుంట్ల తారక రామారావు ఉరుఫ్ అతని పేరు అసలు పేరు కల్వకుంట్ల అజయ్ రావు సీటు కొరకు రక్త సంబంధము లేదు తారక రామారావు ఎన్టీ రామారావు తోటి, వారి బంధుత్వము లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ ఆంధ్రులను తిడుతూ ఉన్నాడు, ఆంధ్రోడు అంటా ఉన్నాడు, సంస్కారం మర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి వాడు వీడు అమ్మ అని మాట్లాడితే ఇదా ముఖ్యమంత్రి? తెలంగాణ సంస్కృతి ఇట్లుంటుందని అనిపిస్తున్నాడా? లేక ప్రజలు తెలంగాణ యాసను ఆశయించుకునేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాడా? తోటి ముఖ్యమంత్రిని వాడు వీడనే సంస్కారం తెలంగాణది కాదు. సో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టికెట్ కొరకు కన్న కొడుకు పేరునే మారుస్తాడు, ఎవరి కాళ్ళన్నా మొక్కుతాడు, ఉచ్చల చాపలు పడతాడు. ఇవాళ కులమతాల మీద విభేదాలు సృష్టిస్తున్నాడు. ఇతనికున్న ఆస్తి కొడుకు 2009లో ఉద్యమం ఉధృతమున్న క్రమంలో కంపెనీలు తెరిచి వ్యాపారాలు చేస్తుంటే ఆ కంపెనీలలో ఎంత డబ్బులు వచ్చినాయి? ఈడీ నోటీసులు వచ్చిందా కల్వకుంట్ల అజయ్ రావు ఉరుఫ్ కల్వకుంట్ల తారక రామారావుకి చెప్పాలా? అదే సమయంలో కంపెనీలు తెరిచి వ్యాపారాలు చేస్తూ బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటూ తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పిస్తుంటే బతుకమ్మ పేరు మీద బతుకు జాగించి వ్యాపారాలు చేసిన కల్వకుంట్ల కవిత గారు ఇవాళ రోడ్ నెంబర్ 14లో నీకు బిల్డింగ్ ఎట్లొచ్చిందో చెప్పు, నిజామాబాద్లో భవనం కట్టుకున్న ఎట్లొచ్చిందో చెప్పు. 2009 నీ అఫిడవిట్లో కానీ 14లో అఫిడవిట్లో మీ ఆస్తులు ఎంత? ఉద్యోగం ఊడిపోతే అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చిన మీ భర్త గారికి ఆస్తులు ఎంత? మదియాస్కి అఫిడవిట్ ఇస్తే అన్ని తెలుస్తాయి. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కవితారావు, హరీష్ రావు, తారక రామారావు, ఈ నలుగుల రావుల యొక్క అభివృద్ధి చెందినంత మాత్రాన రాష్ట్ర అభివృద్ధి చెందినట్టు కాదు. వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి 4 సంవత్సరాల లోపల? తారక రామారావు అతని కంపెనీ తోటి వెంకయ్యనాయుడు కొడుకు అయిన కంపెనీ తోటి కార్లు ఏ విధంగా కొన్నారు? 1600 కోట్లు పెట్టి దెబ్బలు కొట్టిన పోలీసు వాళ్ళకు కార్లు కొనిచ్చినారు. ఆ డబ్బులు దాంట్లో కమిషన్ ఎంత వచ్చింది బయట పెట్టాలి. 6% కమిషన్ లేక 30% వాటాతోటి అబద్ధాలు హరీష్ రావుకి ఇవాళ మెడికల్ కాలేజీలు ఎట్లా వచ్చినాయి? ఫామ్ హౌజులు ఎట్లా వచ్చినాయి? మియాపూర్ భూములు ఎట్లా వచ్చినాయి? హైదరాబాదులో పబ్బులు ఎట్లా తెరిచినారు? ఆ పబ్బులో కల్వకుంట్ల తారక రామారావు బామ్మర్దికి వాటా ఉన్నదా లేదా చెప్పాలి. కల్వకుంట్ల తారక రామారావుకి కవితారావుకి ఈడీ నోటీసులు వచ్చినాయా లేదా? వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి, వాటిని చెప్పాలి, వాళ్ళు రాలేదా లేదా? ఓకే. సిబిఐ ఎంక్వైరీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సహారా దాంట్లో
విచారణ జరుగుతున్నదా లేదా ప్రజలకు చెప్పాలి. వీళ్ళ ఆస్తులు ఈ విధంగా తెలంగాణ ప్రజలను కొల్లగొడుతూ ఆస్తులు సంపాదించుకొని 4 సంవత్సరాల లోపలే ఎందుకు వీరికి ఇంత భయం? ఒకటే మాట, 300 కోట్లు పెట్టుకొని ప్రగతి భవన్ కట్టి అయినా కూడా కార్లకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉంటాయి, ఇంటికి చుట్టూ పహారా ఉంటుంది, ఆల్రెడీ అంతా స్పెషల్ సెక్యూరిటీ ఉండంగా బాత్రూములు బుల్లెట్ ప్రూఫ్ తోటి ఎందుకు కట్టుకున్నారు? ఎవడబ్బా సొమ్మది? అంత భయం ఎందుకు మీకు? ఉద్యమాలకెళ్ళి వచ్చిన మీకు అక్రమ ఆస్తులు లేకపోతే, మిమ్మల్ని ఎవరు వచ్చి ఎందుకు కొడతారనే భయం లేకపోతే, లేక ప్రజలను పీడించి కోట్లు గడించుకొని దాచిపెట్టుకున్న ఎత్తుకపోతారనే భయం లేకపోతే మీ బాత్రూములు బుల్లెట్ ప్రూఫ్ తోటి ఎందుకు కట్టుకున్నారు? ప్రజలకు చెప్పమని. మీరు ఏదైతే స్పెన్స్ గురించి అన్నారో, లేకపోతే ఇప్పుడు నిధుల గురించి మాట్లాడదాం. స్టేట్కి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో దాంట్లో బతుకమ్మ ఫెస్టివల్ ఏదైతే ఉందో దానికి 280 కోట్లు పెట్టి చీరలు పంచి పెడతారు అన్నది ఒక ఇది బయటకు వచ్చింది. సో ఎలక్షన్ కమిషన్ తర్వాత దాన్ని అది చేయకూడదు, ఎందుకంటే అది పొలిటికల్ క్యాంపెయిన్లో అవుతుంది, మీరు అది చేయొద్దు అంటే కేసీఆర్ గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ చీరలు మీ ఇంటికి వచ్చి చేరతాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్పెన్స్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఆడబిడ్డలు అడిగేది వాళ్ళ బిడ్డలకు ఉద్యోగం. బతుకమ్మ చీరలతోటి 200 రూపాయలు చీరేస్తే ఒక ఉద్యోగమే వస్తే ఆ కుటుంబంలో 20,000 ఆదాయం వస్తుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దసరా అప్పుడు బట్టలు ఇచ్చుడో, రంజాన్కి బట్టలు కుట్టించి ఇఫ్తార్ ఇచ్చినంత మాత్రాన, లేక క్రిస్మస్కి క్రిస్టియన్ సోదరులకి బట్టలు ఇప్పించి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి 4,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి ప్రైవేట్ కళాశాలలకి కార్పొరేట్ కళాశాలలైన చైతన్య నారాయణ కాలేజీలలో వాళ్ళు దోచుకుంటారని చెప్పి మాట్లాడిన చంద్రశేఖర్ రావు, దాంట్లో ఇవాళ కల్వకుంట్ల కవిత, హరీష్ రావుల యొక్క వాటా ఎంత? ఈ కార్పొరేట్ కాలేజీలని కంటిన్యూ చేస్తూ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలని తెలంగాణ పట్టభద్రులు సంబంధించిన వాళ్ళ ఉన్న ఆస్తిని అమ్ముకొని తెరిచిన KG to PG పాఠశాలలలో పోలీస్ వాళ్ళతో పెట్టి తనిఖీ చేయిస్తూ 300 కాలేజీలు స్కూళ్ళు మూసివేసి 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, PG వరకు నడిపిస్తున్న తెలంగాణ బిడ్డల కాలేజీలని ఎందుకు మూసేయించినారు? ఈ శ్రీ చైతన్య నారాయణ నుంచి ఎంత డబ్బులు తిన్నారు? ఇది వీళ్ళు బయట పెట్టాలి. కావాల్సింది బతుకమ్మ చీరలు కాదు, బ్రతుకు తెరువు కొరకు ఉద్యోగాలు అడుగుతున్నారు. కల్పించాల్సింది ఉద్యోగాలు. బతుకమ్మ చీరలు అంటే వాళ్ళ ప్రజలు అడుగుతూ ఉన్నారు. తల్లి నువ్వు బకాసురుడి కమ్మగా తయారైనవు, కవితక్క అనుకుంటే కలెక్షన్లకి అక్కగా తయారైనవు. మాకు కావాల్సింది బతుకు చీర కట్టుకోకుండా, క్రిస్మస్కి బట్టలు కొనుక్కోకుండా, లేక ఇఫ్తార్ జరుపుకోకుండా మేము పండుగలు జరుపుకోవట్లేదా? మా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉచిత KG to PG విద్య అన్నారు, 2 bedroom ఇల్లు నిజామాబాద్ సమైక్య ఓల్డ్ నిజామాబాద్ జిల్లాలో 80,000 మొదటి విడతగా వచ్చినాయి. 2 లక్షల పైన ఖాళీ నిజామాబాద్లోనే నిరుపేదలకి హరువులని 2 bedroomల కొరకు వచ్చింది. కానీ నిరుపేదలకు కట్టిస్తానికి ఇల్లు జాగాలు దొరకాయి, కానీ టీఆర్ఎస్ పార్టీకి 31 జిల్లాలలో ప్రభుత్వ భూములు దొరుకుతుంది. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఓకే, సో ఏవైతే ఇప్పుడు మీరు స్పెన్స్ గురించి చెప్పారో ఇది కరెక్ట్. అంటే మీ దృష్టిలో చీరలు ఇస్తే సరిపోదు, దానికి ఏంటంటే ఉపాధి కలిగించాలి జనాలకి అని చెప్పి మీరు అంటున్నారు. జాబ్ నోటిఫికేషన్స్ మీద, యూత్ ఎంప్లాయ్మెంట్ మీద ఇప్పటిదాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్రకటనలకే పరిమితమైంది, ఎక్కడ ఉద్యోగాలు కల్పించలే. ఇప్పటి వరకు కల్పించింది ఖాళీ 3,000 పైన ఉద్యోగాలే, అది కూడా ఎక్కువ పోలీసులలో లేక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. పోలీసులు ఎందుకనంటే ప్రజలు తిరగబడతారనే భయంతో తన్నించడానికి పోలీసులు భర్తీలు చేసినాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకనంటే ఇవాళ 1,00,000 కోట్ల పైన అప్పులు తీసుకొచ్చి అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాణహిత చేవలను రద్దు చేసి
అంబేద్కర్ విగ్రహం స్థాపిస్తానని చెప్పి మాట్లాడి, అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీ ముందు కావాలని నిరాహార దీక్ష చేసిన కల్వకుంట్ల కవిత గారు, కానీ అంబేద్కర్ వారసులకి అసెంబ్లీలో స్థానం ఉండాలని మాత్రం ఎక్కడ మాట్లాడలే. ఇవాళ వీళ్ళు తీసుకొచ్చిన అప్పులతోటి ఈ ప్రాజెక్టుల రీడిజైన్ ద్వారా కమిషన్లకు అలవాటు పడుతూ ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్టులో ఉండాలి కాబట్టి అక్కడే ఇచ్చినారు. మీరు ఏ ప్రకటన మీరు చూస్తే వీళ్ళే తప్పుల తడకగా ప్రకటన ఇస్తారు. ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాను, ప్రతి రిక్రూట్మెంట్ నోటీస్లో మీరు మొన్న చూసిన ప్రశ్నలు ఏ విధంగా అడిగినారు, తప్పులు ఇస్తారు, ఎవరో కోర్టుకు వెళ్ళేటట్టు చేస్తారు. ఇతను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిగా బంజారా భవన్ 10 కోట్లు అని చెప్పి ప్రకటించినాడు. అతనికి మద్దతు ఇచ్చే బాజా కొట్టే పత్రికలో ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఎక్కడో దేవరకొండలో ఉండే గిరిజనుడు అనుకుంటాడో మాకు బంజారా భవనం వచ్చేసింది, 10 కోట్లు పెట్టి కట్టించింది అనుకుంటే తెలియదు వాళ్ళకి. ఇదే టీఆర్ఎస్ కార్యకర్తతోటి బంజారా హిల్స్లో అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని కేసు వేస్తాడు, నోట్ మాత్రం ఇస్తాడు, జీవో నోట్ కాపీ 10 కోట్లు ఇస్తున్నట్టుగా. 1 పైసా రిలీజ్ కాదు, ఆ ల్యాండ్ డిస్ప్యూట్ సెటిల్ కాదు. ఇప్పటి వరకు ఏ కమ్యూనిటీకి తను హామీ ఇచ్చినా ఒక్క భవనాలు కూడా హైదరాబాద్ నగరంలో కట్టలేదు. హుసేన్ సాగర్కి వాళ్ళ పత్రికలు ఇచ్చినాడు, దాన్ని మంచినీటి సరస్సుగా మారుస్తాను, డాల్ఫిన్లు ఆడుతున్నట్టు ఫోటోలు ఇచ్చినాడు, కాయిన్ వేస్తే కనబడుతుందని చెప్పి మాట్లాడినాడు. దాని శుద్ధి కొరకు 100 కోట్లు అన్నాడు. చంద్రశేఖరరావు గారు తాగడం చాలా ఇష్టం. రాత్రి తాగినప్పుడు కలలేదో వచ్చేస్తుంది, పొద్దుగాలు వచ్చి ప్రామిస్ చేస్తాడు. అతని డబ్బా కొట్టే టీ న్యూస్లో నమస్తే తెలంగాణలో రాయించుకుంటాడు, అది మర్చిపోతాడు. ప్రజలు అంత అమాయకులు అయిండొచ్చు, నిరుపేదలు అయిండొచ్చు, కానీ బిచ్చగాళ్ళు కాదు. వాళ్ళకు మతిమరుపు ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఇలాంటి నియంతలకు గతంలో చాలా బుద్ధి చెప్పినాడు, రేపు ఇతనికి అదే గతి పట్టబోతుంది. కాంగ్రెస్ ఓన్లీ ఐడియేషన్ చేస్తుంది, ఎగ్జిక్యూషన్ చేసేదేమో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది అని చెప్పి ఒక కామెంట్ ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కరెక్టే కదా, చాలా ఎగ్జిక్యూట్ చేసినాడు వాళ్ళు. అవును, కానీ 1,70,000 కోట్లు తీసుకొచ్చి రీడిజైన్ చేసేసి ఎగ్జిక్యూట్ చేసి కమిషన్ల ద్వారా జేబులు నింపుకుంటా ఉన్నారు. 4 సంవత్సరాలలోనే విల్లాలు, పెద్ద పెద్ద బంగళాలు, కోట్ల ఆస్తులు, పిల్లలు విదేశాలు, ప్రైవేట్ విమానాలలో విహార యాత్రలు, ఇవన్నీ ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేస్తున్నాడు కల్వకుంట్ల కుటుంబం. మెట్రో రైల్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఏవైతే డెవలప్మెంట్స్ హైదరాబాద్ లో ఎక్సలెంట్ క్వశ్చన్. మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి ఐఎమ్ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, నాట్ ఏ సింగిల్ పెనీ రాష్ట్ర ప్రభుత్వం 1 పైసా ఖర్చు పెట్టలే. ఓకే, మెట్రో రైల్ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రశేఖరరావు కంపుగొట్టే కరప్షనే కారణం. మెట్రో రైల్ కట్టొద్దని చెప్పి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, అసెంబ్లీ ముందు కట్టనీయం, ఇసామియా బజార్ నుంచి కట్టనీయం అని చెప్పి మాట్లాడి ఆలస్యం చేసి వాళ్ళకు అదనంగా 400 ఎకరాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా ఎల్ఎన్టీ తోటి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు వయబిలిటీ గ్యాప్ కింద కేంద్ర ప్రభుత్వమే 1,400 కోట్లు మెట్రో రైల్కి ఇచ్చినది. రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టకుండా కోడ్ ఉండంగా కూడా షో పుటప్ చేసి తారక రామారావు అతనే తెరిపించినట్టుగా డ్రామాలు చేసినాడు. మెట్రో రైల్ ఘనత కాంగ్రెస్ పార్టీది, దాన్ని ఆలస్యం చేసి అవినీతితోటి జేబులు నింపుకున్న ఘనత కల్వకుంట్ల కుటుంబానిది. హైదరాబాద్కి బేసికలీ ఇప్పుడు అబ్జర్వేషన్ పోతే చూస్తుంటే ఒక షేప్ లేకుండా వెళ్తున్నారు సార్. ఎక్కడ చూసినా సరే మెగా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ట్రాఫిక్ చాలా పెద్ద ప్రాబ్లం అవుతున్నది, ఆ బేసిక్ సమస్య తీర్చలేకపోతున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? అసలు ఈ మెగా కన్స్ట్రక్షన్స్ ఎందుకు అవుతున్నాయి సిటీలో సడన్ గా ఇంత తొందరగా కంప్లీట్ అవుతున్నాయి? బేసికలీ అబ్జర్వ్ ఏ కన్స్ట్రక్షన్ అయినా సార్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మెట్రో మీరు ఏదైతే ఆలస్యం చేసి ఇప్పుడు చేశారని అన్నారో, మనం ఇలా చూస్తున్న టైంలో ఇక్కడ ల్యాండ్ ఉంటుంది, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని నెలల్లో చూస్తే అక్కడ మెగా కన్స్ట్రక్షన్ వచ్చేస్తున్నారు, ఇది ఎప్పుడు వచ్చింది అన్నట్టు అవుతున్నది. వీటన్నిటికీ ఏంటి మీ కామెంట్, దాని మీద అభిప్రాయం ఏంటి మీరు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. మెగా కన్స్ట్రక్షన్, మై హోమ్, ఓకే, ఈ 2 కళ్ళు, ఈ కంపెనీలు చంద్రశేఖరరావుకి 2 కళ్ళు లాంటివి. ఓకే, అక్రమ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు కనబడి మెగా కన్స్ట్రక్షన్స్ అనేది మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ, దాంట్లో బేనామీ ఇన్వెస్ట్మెంట్లు వీలే. మై హోమ్ అనేది ఇతను టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన కులస్తుడు, ఆ ఫ్యాక్టరీ ద్వారా అక్రమంగా ఎలక్షన్లకు ఖర్చు పెట్టించుకొని
అధికారానికి రాగానే సిమెంట్ బ్యాగుల బస్తాల రేట్లు పెంచేసి మై హోమ్కి ఇవ్వడమే కాకుండా ఇక్కడ చుట్టూ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మై హోమ్ కాస్త కల్వకుంట్ల హోమ్గా మారింది. అది వీళ్ళ అక్రమార్జనంతా కూడా ఈ కంపెనీల ద్వారానే ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ వచ్చినాక వీటిని విచారణ జరిపించి గతంలో క్విడ్ ప్రో క్రింద జరిగిన అవినీతితోటి అధికారులు రాజకీయ నాయకులు జైలుకు పంపించిన ఘనత కాంగ్రెస్ది. రేపు కాంగ్రెస్ అధికారానికి వచ్చాక వీటిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ దీంట్లో అధికారులు, వ్యాపార పారిశ్రామికవేత్తలు అండ్ రాజకీయ నాయకులు వీళ్ళ నెక్సెస్ని బయటికి తీసి వీళ్ళ అవినీతిని ప్రజల ముందుంచి విల్ పుట్ దెమ్ బిహైండ్ ద బార్స్. ఈ విపరీతమైన మీరు అడిగిన ప్రశ్నకి గండిపేట్ ఉస్మాన్ సాగర్ చుట్టూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. 100 కిలోమీటర్ల రేడియస్లో ఎలాంటి కట్టడాలు చేయకూడదని. ఇవాళ కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు, కవితారావుల అవినీతితోటి పర్మిట్లు లేకున్నా విపరీతమైన కన్స్ట్రక్షన్ జరుగుతూ సరస్సుల నగరంగా ఉన్న హైదరాబాద్ ఇవాళ ఎడారిగా మారబోతున్నది. వీళ్ళ అవినీతితోటి ఇష్టమున్నట్టుగా పర్మిషన్లు ఇచ్చి వీళ్ళ అండలతోటి ఈ చుట్టూ కూడా హైదరాబాద్ అవుట్స్కట్స్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఇతను ఐటీ హబ్బు కాదు, అదొక గబ్బు. దాంతో కొత్త కొత్త కంపెనీలు మూతబడ్డాయి. మీరు రీసెర్చ్ చేసి తెలుస్తుంది. 7,600 కంపెనీస్ మూతబడ్డాయి. డిజిటల్ మీడియా కంపెనీస్ అన్ని పూనాకు తరలిపోతున్నాయి. ఈ ఐటీ హబ్ అనేది గబ్బుతోటి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాడు. ఎలక్షన్స్లో మళ్ళీ ఆంధ్ర వాళ్ళు రెచ్చగొడుతున్న తారక రామారావు 6 నెలల లోపల హైదరాబాద్ జంట నగరాలలో ఉచిత వైఫై అని చెప్పినాడు. ఇప్పటి వరకు దాని ఊసు లేదు. ఆ ఐటీ హబ్కి కూడా అధిపతి ఆంధ్ర ప్రాంతం వాడే. కానీ తెలంగాణ ప్రజలు ప్రశ్నించలే. నీ అవసరాలకి వాళ్ళతో వ్యాపారాలు చేస్తావు, వాళ్ళ ఉద్యోగాలు కల్పిస్తావు, కానీ ఓట్లకు వచ్చే వరకు ఆంధ్రలో అని చెప్పి తిడతా ఉన్నావు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ నివసించక, ట్యాక్సులు కట్టకుండా ఈ ప్రాంత అభివృద్ధి చెందకపోయింటే హైదరాబాద్కి ఇంత రెవెన్యూ వచ్చేదా? నీ ఓట్ల కొరకి రెచ్చగొట్టి అమాయకుల ప్రాణాలు పోయినాయి. కల్వకుంట్ల కుటుంబానికి కనీసం ఇంత గీతబడలే, వాళ్ళు ఒక రక్త బొట్టు కూడా చిందించలే. అమరుల త్యాగాలతోటి ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ఇప్పుడు అక్రమ కట్టడాలు, కన్స్ట్రక్షన్స్, మెగా మై హోమ్లు ఇవన్నీ కూడా కల్వకుంట్ల కుటుంబ అవినీతికి తార్కాణాలు. నేటివిటీ ఫీలింగ్ని వాటన్నిటిని క్యాప్చర్ చేసి కల్వకుంట్ల ఫ్యామిలీ పవర్ని ఎంజాయ్ చేస్తున్నారా బాగా మీరు చెప్పేదాన్ని బట్టి? తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అధికారానికి వచ్చినాక అమలుకు నోచుగానటువంటి హామీలు, 2 బెడ్రూమ్ ఇల్లు కానీ, దళిత ముఖ్యమంత్రి, 3 బెడ్రూమ్ల ఇల్లు, ముస్లింలకు 12% రిజర్వేషన్స్, గిరిజనులకి రైతుల రుణమాఫీ, మహిళలకి ఉచిత ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు, 1,00,000 ఉద్యోగాలు, ఇట్లా ఎన్నెన్నో హామీలు చేసి అధికారానికి వచ్చిన ఈ 4 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం వేలాది కోట్ల ఆస్తులకు ఎదిగినది. 10 లక్షల ఆస్తితో ప్రారంభించిన అతని జీవితం ఇన్ని కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి వీళ్ళకి అనేది ప్రశ్న. రెండవది, ఇవాళ ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కార్యకర్తలకి ఏం రాలే, నామినేట్ పోస్టు కూడా జరగలే, వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా కాలే. కానీ ఎమ్మెల్యే, ఎంపీలు అలీబాబా చాలీస్ చోర్ అన్నట్టు ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలకి నాయకుడు, దొంగల ముఠ నాయకుడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అతనికి కప్పం కడతా ఉంటారు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంట్రాక్టులు అంతా దోచుకొని ముఖ్యమంత్రికి అందిస్తూ ఉంటారు. ఇది కల్వకుంట్ల కుటుంబం యొక్క అబద్ధాలు. హరీష్ రావు గారి యొక్క అవినీతికి తార్కాణాలు. గతంలో హరీష్ రావు పద్మాలయ స్టూడియోస్ పైన కేసు వేసినాడు, ఐఎంజీ భూములపైన కేసు వేసినాడు. ఎందుకు కేసులు విరమించుకున్నావు? దాంట్లో ఎంత కమిషన్లు తిన్నావు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత వేల కమిషన్లు తిన్నాడో హరీష్ రావు చెప్పాలి. లేక నువ్వు మామూలు కార్లు తిరిగేవాడికి ఇవాళ ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? ఇసుక దందాలతోటి ఇవాళ ఇసుక మీరు అన్నట్టు పర్యావరణానికి ఎంత ముప్పు ఏర్పడిందనంటే, చంద్రశేఖరరావు 2,000 కోట్లకి 1,900 కోట్లకి ఇసుకతోటి ఆదాయం పెంచిన అంటున్నాడు. మూర్ఖుడు, కనీసం ఇంగిత జ్ఞానం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇసుకని వ్యాపారంగా చేయలే.
నువ్వు ఇసుకనంతా తోడుకొని పోతా ఉంటే నీరు నిల్వ ఉండదు. అందుకే వాళ్ళు రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. ఎందుకు తెలంగాణ 4,000 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఇతను కట్టుకున్న ఫామ్ హౌస్ చుట్టూ 3 ఎకరాల విస్తీర్ణంలో 100 ఫీట్ లోతు ఒక సరస్సు నిర్మించుకున్నాడు. దాంతో చుట్టూ ఉన్న బావులు ఎండిపోయి ఇతని ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్న పేద రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ గుడిసెలు గూలగొట్టినాడు, గూడ్లు మాత్రం గట్టియలేదు. పర్యావరణం నష్టం జరుగుతూ ఉంది. చెట్లు నాటే కార్యక్రమం అంటూ ఇతను టాయిలెట్ పేపర్ కూడా పింక్ కలర్లో ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర, టవర్లు కానీ ఎక్కడ చూసినా మీరు. కానీ చెట్లు నాటే కార్యక్రమం మాత్రం పచ్చ కండువాలు వేసుకొని టోపీలు పెట్టుకొని వచ్చినారు. ఆ పచ్చ కండువాల టోపీల వెనకాల ఇవన్నీ డిస్పోజబుల్ ఐటమ్స్. ఇవి 5 లక్షలు కొట్టించి 5 కోట్లు అంటూ ప్రభుత్వ ధనం కాజేసి ఆ సంబంధిత మంత్రి వాని కొడుకు ఒక మెర్సిడీస్ కారు విల్లాలు కొనేసినాడు కమిషన్లతోటి. ఇది వీళ్ళు చేస్తున్నది. మీరు ఏ పెళ్లి దానికి పోయినా ఇస్తరాకుల్లో పింక్ కలర్ కనపడతా ఉంటాయి, సడన్ గా గ్రీన్ కలర్ ఎట్లా వేసుకుంటారు? రైట్. కేసీఆర్ గారు నేను 3వ కన్ను తెరిస్తే తట్టుకోలేరు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? నిజామాబాద్కి ప్రచారానికి వచ్చిన కేసీఆర్ గారు హెలికాప్టర్ దిగంగానే 5 కోట్ల బస్సులో వచ్చినాడు. ఆ బస్సులో 15 నిమిషాలు ఏం చేసినాడు? అక్కడున్న ఒక సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు చెప్పినాడు, ఆ బస్సులో ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన 2 పెగ్గులు వేసుకున్నాడు. ఆ 2 పెగ్గులు వేసి స్టేజ్ మీదకి వచ్చినాడు. నేను 3వ కన్ను తెరిస్తే ఏమైపోతుంది అన్నాడు. అది బై మిస్టేక్. 3వ పెగ్ వేసుకుంటే ఏమైతుంది అనబోయి 3వ కన్ను తెరిస్తే ఏమవుతుంది అన్నాడు. అక్కడ నాయకులే చెప్పినాడు, బస్సులో 2 పెగ్గులు వేసుకుంటే సమయం అయిపోతే పైకి వచ్చిందని. సో 3 పెగ్గులు వేసుకుని అలవాటు ఉన్న చంద్రశేఖరరావు అందుకని 3వ పెగ్గు అని మర్చిపోయి 3వ కన్ను తెరుస్తానని చెప్పినాడు. అమరావతికి వెళ్ళినాడు, నువ్వుల చారు తినొచ్చినాడు, ఉలవచారు తింటాడు, రొయ్యల కూర తాగి తినొస్తాడు, బాబు గారు అంటూ కాళ్ళు మొక్కుతాడు, కడుపులు తలబెడతాడు, అనంతపూర్ వెళ్తాడు, నివాళులు అర్పించి వస్తాడు, ఏం అభ్యంతరం లేదు. కానీ అనంతపూర్ ఇవన్నీ వెళ్తాడు, దుర్గమ్మ గుడికి వెళ్ళి ముక్కు పోగులు ఇచ్చేస్తాడు, సంతోషం, మంచిదే. కానీ తెలంగాణలో ఉన్న ఎల్లమ్మ పోచమ్మ గుడ్లకు మాత్రం ఇప్పటిదాకా ఒక ముక్కు పొడగలు మాత్రం ఇవ్వలేదు. హైదరాబాద్ ఎన్నికలు రాగానే హైదరాబాద్ నివసిస్తున్న ఆంధ్రుల ప్రజలకి ముళ్ళు గుచ్చుకుంటే కాలుతో తీస్తానని చెప్పినాడు, మంచిదే. ఆంధ్రులతో అభివృద్ధి చెందింది హైదరాబాద్ నగరం అని కూడా చెప్పినాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు ఆంధ్రోడు వాడు వీడు అని మాట్లాడుతూ ఉన్నాడు. అత్యంత అవకాశవాది, ఆపర్చునిస్ట్ పొలిటీషియన్, క్యారెక్టర్ లేకుండా ఉన్నారు అన్న ఈ దేశంలోనంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇతని పాత జీవితంలో రాజకీయం రాకముందు మేము దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ కార్మికులు చెప్తా ఉండే, శేఖర్ మెదక్లో అతన్ని శేఖర్ మామ, దుబాయ్ శేఖర్ అని పిలుస్తారు. సో ఇతని ఇంకా చాలా ఉన్నాయి. కానీ అక్కడ ఒక చింతమడక స్కూల్లో చదువుకున్నప్పుడు అప్పుడు ఆ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్గా పనిచేసిన ఒక టీచరు 80-90 సంవత్సరాలు ఉంటాడు, అమెరికాలో కలిసినప్పుడు ఒక కథ చెప్పినాడు. అది మరెప్పుడు వివరిస్తుంది. టీడీపీ తోటి తెలంగాణ రాకముందు పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ యొక్క చంద్రశేఖర్ వీడియోలు చూస్తే ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా? డిసెంబర్ 11 తర్వాత స్వీట్లు పంచుకునేది కేటీఆర్ గారు చెంచలగూడ జైల్లో. మీ ఎమ్మెల్యే లిస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా బయటికి రాలేదు, దేనికి సార్? ఓకే, వాళ్ళ ముఖాలు వాడిపోయి మూతులు వగిలిపోయి